Hi friends, welcome and welcome. Today we will see how to work with fputs and fgets functions. Friends, previous video lo manam putc getc అనే ఫంక్షన్ తోటి వర్క్ చేసాము. putc getc అన్న fputc fgetc అన్న రెండు ఒకటే. సో ఇవన్నీ ఫంక్షన్స్ చూసి చాలా కన్ఫ్యూజ్ వస్తుందని మీకు ఒకసారి ఏంటంటే సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఫంక్షన్స్ అన్నిటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫ్రెండ్స్, ఏవైతే కనుక మనం ఫంక్షన్స్తో వర్క్ చేస్తున్నామో వీటిని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాను. కన్సోల్ ఓరియంటెడ్ అండ్ ఫైల్ ఓరియంటెడ్. అంటే కన్సోల్ ఓరియంటెడ్ అంటే మనం కీబోర్డ్ దగ్గర నుంచి డేటాను రీడ్ చేయడం, మానిటర్ మీద డిస్ప్లే చేయడం, అటువంటి ఫంక్షన్స్ ఏంటంటే కన్సోల్ ఓరియంటెడ్ ఫంక్షన్స్ అంటాము. వాటిలో మళ్ళీ 2 కేటగిరీస్ పెట్టింది చూడండి ఒకసారి. కన్సోల్ ఓరియంటెడ్లో ఒకటేమో క్యారెక్టర్ డేటాతో వర్క్ చేయడానికి, ఇంకోటేమో స్ట్రింగ్ డేటాతో వర్క్ చేయడానికి. ఓకే, స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ గైస్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్యారెక్టర్ అరే. ఫర్ ఇన్పుట్ మీరు ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే గెట్ క్యార్ ఫంక్షన్, మీరు ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే గెట్ ఎస్ ఫంక్షన్, మనం గెట్స్ అని కూడా కావాలంటే చదవచ్చు. నేను మీకు ఈ 2 ఫంక్షన్స్ మీద చాలా ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో. అలాగే మీరు ఒక క్యారెక్టర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటే పుట్ క్యార్ అనేది ఫంక్షన్. అదేవిధంగా మీరు ఒక స్ట్రింగ్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటే పుట్ ఎస్ అనేది ఫంక్షన్, ఆర్ పుట్స్ అని చెప్పి అనొచ్చు. సో ఈ 4 ఫంక్షన్స్తో మనం ఆల్రెడీ వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫైల్ ఓరియంటెడ్ ఫంక్షన్స్ అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ విత్ ఫైల్స్. అంటే ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి లేదా ఫైల్లో డేటా రైట్ చేయడానికి ఉపయోగించే ఫంక్షన్స్ని మనం ఫైల్ ఓరియంటెడ్ ఫంక్షన్స్ అంటాం. మీరు ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే ఐదర్ యూ కెన్ వర్క్ విత్ గెట్ సి ఆర్ యూ కెన్ వర్క్ విత్ ఎఫ్ గెట్ సి. అలాగే ఒక సింగిల్ క్యారెక్టర్ని ఫైల్లో మీరు స్టోర్ చేయాలనుకుంటే యూ కెన్ వర్క్ విత్ ఎఫ్ పుట్ సి ఆర్ సింప్లీ పుట్ సి. సో దీని ముందు ఉన్న వీడియోయే నేను మీకు ఈ గెట్ సి పుట్ సి తోటి ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పబోతున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్ గెట్ ఎస్ ఎఫ్ పుట్ ఎస్. అంటే ఫైల్ ఓరియంటెడ్ ఫంక్షన్ ఎఫ్ గెట్ ఎస్ అండ్ ఎఫ్ పుట్ ఎస్తో ఎలా వర్క్ చేయాలి. ఎఫ్ గెట్ ఎస్ ఏమో ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి, ఎఫ్ పుట్ ఎస్ ఏమో ఫైల్లో డేటాని రైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎగ్జాంపుల్ మీన్స్ ఈ వీడియోకి ఎగ్జాక్ట్లీ ముందున్న వీడియోకి ఇప్పుడు చేయబోయే వీడియోకి మీన్స్ ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే గెట్ సి పుట్ సితో వర్క్ చేసాము. ఈ గెట్ సి పుట్ సి అన్న ఫంక్షన్ ఏం చేస్తుందంటే సింగిల్ క్యారెక్టర్ తోటి వర్క్ చేయడం జరుగుతుంది. మీన్స్ ద ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఎ ఫైల్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. అంటే ఒక ఫైల్లో డేటాని రీడ్ చేయాలన్నా ఒక డేటాని రైట్ చేయాలన్నా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఫైల్లో ఒక 100 లైన్స్ ఉండి ఒక్కొక్క లైన్లో మనకి 20 to 30 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రాసెసింగ్లో ఏంటంటే చాలా టైం కన్స్యూమ్ అవుతుంది మనకి. ఎందుకంటే ఫైల్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ఒక్కొక్క లైన్లో ఏమో 20-30 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయాలన్నా క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం డేటాని రైట్ చేయాలన్నా పెర్ఫార్మెన్స్ అనేది ఏంటంటే డిగ్రేడ్ అవుతుంది. అలా కాకుండా ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్ కాకుండా డైరెక్ట్గా ఒక కంప్లీట్ లైన్నే మనం రీడ్ చేయగలిగితే లేదా కంప్లీట్ లైన్ని మనం రైట్ చేయగలిగితే పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. దానికోసమే మనం ఈరోజు వర్క్ చేస్తున్నది ఎఫ్ పుట్ ఎస్ అండ్ ఎఫ్ గెట్ ఎస్ ఫంక్షన్ తోటి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే సింటాక్స్ చూడండి. ఎఫ్ పుట్ ఎస్, ఈ ఎఫ్ పుట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. ఎఫ్ పుట్ ఎస్ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. అదేంటంటే ఫస్ట్ ది స్ట్రింగ్ వేరియబుల్, దట్స్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్ అరే విచ్ హోల్డ్స్ యువర్ డేటా అండ్ ద ఫైల్ పాయింటర్. అంటే ఆ డేటాని మనం ఎక్కడ రైట్ చేయాలి. సో ఎఫ్ పుట్ ఎస్ ఫంక్షన్ అనేది ఫైల్లో డేటాని రైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎఫ్ గెట్ ఎస్ ఫంక్షన్ ఫైల్ నుంచి డేటాని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది టోటల్గా మనకి ఏంటంటే 3 పారామీటర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మన స్ట్రింగ్ వేరియబుల్, దట్స్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్ అరే. సెకండ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ అరే యొక్క సైజ్ కూడా చెప్పాలి మనం. లైక్ ఎట్ ఏ టైం ఎనీ క్యారెక్టర్స్ని మనం రీడ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎక్కడి నుంచి రీడ్ చేయాలి మన ఫైల్ పాయింటర్ కూడా చెప్పాలి. సో ఎఫ్ గెట్ ఎస్ ఫంక్షన్ ఏంటంటే ఫైల్లో ఉన్న డేటాని
స్ట్రింగ్ బై స్ట్రింగ్ అంటే లైన్ బై లైన్ రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్గా చూసే ముందు ఈ డయాగ్రామ్ని ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ మనం కీబోర్డ్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయాలంటే గెట్ ఎస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. గెట్ ఎస్ ఆఫ్ ఎస్టీఆర్ అంటే కీబోర్డ్ దగ్గర నుంచి టైప్ చేసే డేటా ఏదైతే ఉంటుందో అది ఎస్టీఆర్లో స్టోర్ అవుతుంది. సో అది యాక్చువల్గా ఏంటంటే కీబోర్డ్ బఫర్ ద్వారా ఎస్టీఆర్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీఆర్లో ఉన్న డేటాని మీరు ఫైల్లో రాయాలనుకుంటే కనుక ఫైల్ పాయింటర్ సహాయంతో బఫర్ ద్వారా ఫైల్లో రాయడం చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఉపయోగించే ఫంక్షన్ చూడండి ఒకసారి, ఎఫ్ పుట్ ఎస్ అంటే కీబోర్డ్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నారు, ఫైల్లోకి రైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎఫ్ పుట్ ఎస్లో 2 పారామీటర్స్ ఇచ్చారు. ఒకటి అసలు మీ డేటా ఎక్కడుంది అంటే ఎస్టీఆర్లో ఉందని చెప్పారు. ఇంకోటి ఎక్కడ రైట్ చేయాలి, ఫైల్ పాయింటర్ ఇచ్చారు. అక్కడ మీన్స్ ఫైల్ పాయింటర్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఫైల్ ఇన్ ద హార్డ్ డిస్క్. సో డైరెక్ట్లీ అక్కడ ఏంటంటే డేటా అనేది రైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకోండి. సో ఇది మన file1.txt ఎఫ్ గెట్ ఎస్ దేంట్లో రీడ్ చేయాలి, ఎస్టీఆర్లో. ఎస్టీఆర్ సైజ్ ఎంత, సో ఎక్కడి నుంచి, ఫైల్ పాయింటర్ నుండి. ఓకే, సో ఈ ఎఫ్ గెట్ ఎస్ ఫంక్షన్ ఫైల్ పాయింటర్లో మీన్స్ ఫైల్ పాయింటర్ సహాయంతో file1.txtలో ఉన్న డేటాని లైన్ బై లైన్ ఏంటంటే ఎస్టీఆర్లో రీడ్ చేయడం జరుగుతుంది. మీన్స్ బఫర్ ద్వారా మనకి ఏంటంటే ఎస్టీఆర్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఎస్టీఆర్లో స్టోర్ చేసిన డేటాని ఏంటంటే మనకి పుట్ ఎస్ ఫంక్షన్ ద్వారా మానిటర్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, file1.txtలో ఉన్న డేటాని ఫైల్ పాయింటర్ సహాయంతో బఫర్ నుండి ఎస్టీఆర్లోకి రీడ్ చేస్తాం. ఎస్టీఆర్లో ఉన్న డేటాని ఏం చేస్తాం మనం ఏంటంటే మానిటర్ బఫర్ ద్వారా పుట్ ఎస్ ఫంక్షన్ ద్వారా మానిటర్ మీద డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో గైస్ ఇదంతా యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంటర్నల్గా జరిగే మెకానిజం. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఇదే కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంగ్తీ అవ్వచ్చు, వీడియోని చివరి వరకు చూడండి, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. సో గైస్ లెట్స్ ఓపెన్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది మన సి ఫ్రీ ఐడి అండ్ ఎఫ్ గెట్ ఎస్ డాట్ సి ఈజ్ ద ఫైల్ నేమ్, సి ప్రోగ్రామ్ నేమ్ మనకి. ఇక్కడ ఏంటంటే ఒక టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి అన్న కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తాను. టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్లో డేటాని రీడ్ చేస్తాను. సో టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తాను. చూడండి ఒకసారి క్లియర్ కట్గా. ఈ నోట్ ప్యాడ్లో నేను ఒక అడ్రస్ని రాస్తున్నాను. ఓకే, సో కోడింగ్ కెరియర్ అకాడమీ, ఓకే, అండ్ హైదరాబాద్ సిటీ నేమ్ ఇండియా, జస్ట్ ఒక అడ్రస్ని రాసాను నేను. అండ్ ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో address.txt address.txt అని సేవ్ చేశాను. ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి, C_examples అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే నా సి ఫైల్ ఏదైతే ఉందో అది అక్కడే క్రియేట్ అవబోతుంది. ఓకే, సో address.txt అనేది ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ సి ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే address.txtలో ఉన్న అడ్రస్ని రీడ్ చేసి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్క స్టెప్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఫైల్ పాయింటర్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఫైల్లో డేటాని రీడ్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఫైల్ *fp అంటే అదొక ఫైల్ పాయింటర్ వేరియబుల్. ఎఫ్పిఐ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏ నేమ్ తీసుకున్నా పర్లేదు, బట్ మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఏంటంటే ఎఫ్పి అని తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేయండి. అండ్ సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ ఏరే. అండ్ స్ట్రింగ్ సైజ్ ఏంటంటే 200 అని ఇచ్చింది. అంటే లైక్ ఎస్టీఆర్లో 200 క్యారెక్టర్స్ వరకు మనం స్టోర్ చేయొచ్చు అని అర్థం. దీని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫైల్ని ఓపెన్ చేయండి. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎఫ్ ఓపెన్ అనేది ఫంక్షన్. ఓకే, address.txt address.txt అనేది ఫైల్ నేమ్ అండ్ ఆర్ అనే మోడ్ ఇవ్వండి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు రీడ్ కంటెంట్స్ ఫ్రమ్ ద ఫైల్. సో ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఈ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసి దాని ఒక అడ్రస్ని ఎఫ్పిలోకి స్టోర్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ address.txt ఫైల్ అనేది లేదనుకోండి, అప్పుడు మనకి ఎఫ్పిలో ఏంటంటే నల్ వస్తుంది.
సో మీరు ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఒకవేళ నల్ వస్తే కనుక మీరు ఒక మెసేజ్ ప్రింట్ చేయండి. పుట్స్ ఫైల్ ఈజ్ మిస్సింగ్. ఫైల్ ఈజ్ మిస్సింగ్. MISSING. ఓకే ఫైన్. ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ఇంకా ఆ ఫైలే లేనప్పుడు ఇంకా డిస్ప్లే చేయడానికి ఏం లేదు కదా, ప్రోగ్రామ్ని ఆఫ్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒకవేళ ఫైల్ ఉంది అంటే కనుక దాని ఒక అడ్రస్ మనకి ఎఫ్పిలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫైల్లో ఉన్న ప్రతి డేటాని మనం రీడ్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. సో ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో మనకు తెలియదు, నంబర్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఒక అడ్రస్లో మనకి చాలా లైన్స్ ఉండొచ్చు. సో మీ రీడింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి కాబట్టి లూప్స్ ఉపయోగించండి. ఇక్కడ వైల్ 1 అని చెప్పి అంటాను. వైల్ 1 అంటే వైల్ ట్రూ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను మీకు ఇంకొక కొత్త ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే FEOF. FEOF అంటే ఎఫ్ ఎండ్ ఆఫ్ ఫైల్ అని అర్థం. సో మనం ఈ వైల్ లూప్ని ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి? ఆ ఫైల్లో ఉన్న అన్ని లైన్స్ని రీడ్ చేసేంత వరకు కంటిన్యూ చేయాలి. ఓకే, సో FEOF ఫంక్షన్కి మీరు ఫైల్ పాయింటర్ని పారామీటర్ కింద పాస్ చేయండి. దీనికి ఒక ఇఫ్ కండిషన్ రాయండి. ఓకే, ఇఫ్ FEOF ఆఫ్ FP అని రాసాం అంటే ఒకవేళ ఇది ట్రూ అయితే కనుక FEOF విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ రీచెస్ టు ఎండ్ ఆఫ్ ద ఫైల్. అంటే ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద ఫైల్కి రీచ్ అయిందో అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ట్రూ అంటే ఏంటి? కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఫైల్కి రీచ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఫైల్కి రీచ్ అయిపోయిందో అప్పుడు మీరు ఏంటంటే బ్రేక్ ఇచ్చేయండి, ఇంకా లూప్ నుంచి బయటకు వచ్చేయండి. ఎల్స్ అది ఎండ్ ఆఫ్ ఫైల్ కాకపోతే కంట్రోల్ ఏంటంటే మనకి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏంటంటే మీరు getS ఫంక్షన్ ద్వారా మీరు ఫైల్లో ఉన్న డేటాని, సో ఫైల్ని రిఫర్ చేయడానికి ఉపయోగపడే పాయింటర్ వేరియబుల్ ఏంటి? FP. ఓకే, సో ఈ ఫైల్ నుండి మనం అప్ టు 200 లైన్స్ రీడ్ చేసి str అనే స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 3 పారామీటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది ఏంటంటే str, దేంట్లో డేటాని రీడ్ చేయాలి. str సైజ్ ఎంత? 200 బైట్స్. దట్స్ నథింగ్ బట్ 200 క్యారెక్టర్స్ వరకు రీడ్ చేయొచ్చు అని చెప్తున్నాను. అదేవిధంగా ఎక్కడి నుంచి రీడ్ చేయాలి? ఫైల్ పాయింటర్ నుంచి రీడ్ చేయాలి. ఓకే, సో ఇదేం చేస్తుందంటే రీడ్స్ ఏ లైన్ ఫ్రమ్ ద ఫైల్ అండ్ మూవ్స్ ద కంట్రోల్ టు ద నెక్స్ట్. అంటే ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం, వెంటనే కంట్రోల్ ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవడం. ఇది getS ఫంక్షన్ మనకు చేసి పెడుతుంది. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే printf %s, సింపుల్. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు ఫైల్ని క్లోజ్ చేయండి. క్లోజ్ FP. ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ టు క్లోజ్ ద ఫైల్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ చూపిస్తాం చూడండి ఒకసారి. F5 ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. FEOF ఆఫ్ FP. FEOF ఆఫ్ FP ఇంకొక బ్రాకెట్ ఏమైనా కావాలా? ఎస్, ఇంకొక బ్రాకెట్ కావాలనుకుంటా. F5. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ చూసారా? కోడింగ్ కెరియర్ అకాడమీ, హైదరాబాద్, ఇండియా. అంటే ఇండియా 2 సార్లు ఎందుకు వచ్చిందంటే మనకి నేను మీకు ఈ టెక్స్ట్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేసినో దీంట్లో ఇండియా అని రాసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఇంకా ఎండ్ ఆఫ్ ఫైల్ ఇక్కడ కాదు, మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళిపోయింది కర్సర్. సో ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. సో ఎంటీ లైన్స్ ఉంచకండి, అస్సలు ఎంటీ లైన్స్ ఉంచకండి. సో సేవ్ చేశాను. మళ్ళీ ఏంటంటే F5 ఇచ్చి రన్ చేస్తాం. మీరు ఎప్పుడైతే కనుక ఫైల్ని క్రియేట్ చేశారో టెక్స్ట్ ఫైల్ని, దాంట్లో ఏంటంటే ఎంటీ లైన్ ఉంచకండి, అది మెయిన్ ఇంపార్టెంట్. F5 చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ ఉపయోగపడతాయంటే మీరు సపోజ్ ఒక కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు అండ్ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్లో ఏంటంటే మీరు కంపెనీ యొక్క అడ్రస్ని డిస్ప్లే చేయాలి. కంపెనీ అడ్రస్ని డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడ మీరు ఇలా ఒక మెసేజ్ రాయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్. మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతాయి ఫ్రెండ్స్. నేను మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో
ఇది ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్ అని చెప్పి మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు కింద మనకు బాటమ్ లైన్లో ఏంటంటే కంపెనీ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తున్నారు. ఓకే, సో జస్ట్ ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఏంటంటే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫైన్, ఇక్కడ స్లాష్ అని తీస్తాను, 2 లైన్స్ వచ్చినాయి అనవసరంగా. సో ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్ తయారు చేసి ఏంటంటే మీరు మీ క్లయింట్కి ఇచ్చేస్తారు. రేపు ఎప్పుడైనా క్లయింట్కి అడ్రస్ చేంజ్ అయింది, లేదా క్లయింట్ ఏంటంటే అడ్రస్ని ఇంకా కొంచెం డీటెయిల్గా పెట్టాలనుకున్నాడు, అంటే విత్ మొబైల్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే క్లయింట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్గా క్లయింట్ ఏం చేస్తారంటే తనకున్న ఏదైతే కనుక ఫైల్ ఉందో ఆ ఫైల్లో అడ్రస్ని అప్డేట్ చేస్తారు అక్కడ. ఓకే, సో ఇక్కడ అడ్రస్ చేంజ్ అయింది. సో నేను హైదరాబాద్ తీసి రాజమండ్రి అని రాస్తాను, అండ్ ఏపీ అని రాస్తాను. ఓకే, ఇండియా. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిల్ అస్ ఎట్ అని చెప్పి నేను ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చేస్తాను ఏంటంటే. ఈ విధంగా నేను డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. అండ్ రీచ్ అస్ ఎట్ అని చెప్పి 994912. ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ నేను ఏంటంటే క్లోజ్ చేస్తున్నాను. నేను కేవలం సి ప్రోగ్రామ్ రన్ చేస్తాను. చూడండి ఒకసారి, F5 గైస్, చూసారా లేదా? మీరు ఎప్పుడైతే కనుక టెక్స్ట్ ఫైల్లో డీటెయిల్స్ని అప్డేట్ చేశారో ఆ డీటెయిల్స్ని ఆటోమేటికల్గా మీకు ఏంటంటే ఇక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఫైల్స్తో వర్క్ చేసే విధానం. అంటే క్లయింట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, డెవలపర్ని డిస్టర్బ్ చేయకుండా తన దగ్గర ఉన్న టెక్స్ట్ ఫైల్లో ఏ అప్డేషన్ చేసినా ఆ అప్డేషన్ అనేది ఇమ్మీడియట్గా మీకు ఏంటంటే సి ప్రోగ్రాంలోకి ఇంపాక్ట్. ఇది రియల్ టైమ్ ఇండస్ట్రీలో కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ఏంటంటే గెట్ ఎస్ ఫంక్షన్ తోటి ఎలా వర్క్ చేయాలని చెప్పాను. నేను ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఫైల్ ఓపెన్ ఎఫ్ పుట్ ఎస్ అన్నది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ ముందుగానే క్రియేట్ చేసి ఉంచాను ఫైల్ నేమ్ని. ఇప్పుడు ఒక ఫైల్లో డేటాని ఎలా రాయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక స్ట్రింగ్ని ఫైల్లో ఎలా రాయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి, ఒక ఫైల్ పాయింటర్ ఫ్రెండ్స్. సో ఫైల్ పాయింటర్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఆఫ్ సైజ్ మీరు 200 కాదు, మీరు ఎంత తీసుకోవచ్చు, 500, 1000 మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఎఫ్పి ఈక్వల్స్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ biodata.txt మీన్స్ నా బయోడేటా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో biodata.txt అని చెప్పి ఒక ఫైల్ని తీసుకున్నాను. అండ్ ఫైల్ ఏంటంటే రీడ్ మోడ్లో ఓపెన్ చేయండి. ఫస్ట్ రీడ్ మోడ్లో. ఎందుకు రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి? ఒకవేళ ఈ biodata.txt అనే పేరుతోటి ఫైల్ ఉంటే కనుక మనకి అడ్రస్ని రిటర్న్ చేయడం జరుగుతుంది, లేకపోతే నల్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే మీరు యాక్చువల్గా అయితే కనుక ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి, రైట్ మోడ్. కానీ రైట్ మోడ్లో ఓపెన్ చేయడం వల్ల చిన్న లాస్ ఏంటంటే ఒకవేళ ఆ పేరుతోటి ఫైల్ ఉంటే ఆ ఫైల్ని మళ్ళీ డిలీట్ చేసేసి కొత్త ఫైల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ రీడ్ మోడ్లో ఓపెన్ చేసి దాని తర్వాత రైట్ మోడ్లో ఎలా ఓపెన్ చేయాలని చెప్పి నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందువల్ల ఇంకా నేను డైరెక్ట్గా రైట్ మోడ్తో కంటిన్యూ చేస్తాను. ఓకే, రైట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, పుట్ ఎస్, ఎఫ్ పుట్ ఎస్ అనేది ఫంక్షన్, ఎఫ్ పుట్ ఎస్. అండ్ మీరేం చేయాలంటే ఒక స్ట్రింగ్ని తీసుకోండి. మై నేమ్ ఈజ్ ఆతిష్ జైన్. ఈ స్ట్రింగ్ ఏంటంటే ఈ ఫైల్ పాయింటర్లోకి స్టోర్ చేయాలి ఫైల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్టీఆర్ వేరియబుల్ అక్కర్లేదు, ఎందుకంటే నేను జస్ట్ డైరెక్ట్గా డేటాని, అంటే నేను కీబోర్డ్ దగ్గర నుంచి ఎటువంటి డేటాని రీడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఏంటంటే ఈ స్ట్రింగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఫైల్లో స్టోర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్లాష్ అనివ్వండి. సో దట్ నెక్స్ట్ స్టోర్ చేయబోయే డేటా అనేది ఏంటంటే న్యూ లైన్లో స్టోర్ అవుద్ది. హాయ్, మై నేమ్ ఈజ్ ఆతిష్ జైన్. ఐ హ్యావ్ డన్ మై ఎంఎస్సి ఎంసీఏ స్లాష్ అని ఎఫ్ పుట్ ఎస్.
teach C, C++, Java, Python to engineering students. That's it friends, just 3 లైన్లు రాశాను అండ్ close fp ఫైల్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫైల్లో డేటాని రాసేసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత ఒక చిన్న మెసేజ్ ఇచ్చేయండి ఏంటంటే printf/n data is returned to file, you can check via notepad. అంటే మీరు కావాలంటే నోట్ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ప్యాడ్లో చెక్ చేసుకోండి అని చెప్తాను అనమాట. ఓకే, డేటా ఈజ్ రిటర్న్ టు ఫైల్, యూ కెన్ చెక్ వయా నోట్ప్యాడ్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ ఇంచుమించు అయిపోయినట్టే. మనకి ఒక రన్ చేద్దారు, ఏదైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ కరెక్ట్ చేద్దారు. బట్ ఇక్కడ చూడండి, ఎఫ్ పుట్టెస్ ఫంక్షన్ ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్ గెటెస్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ విల్ సే F5 ఫ్రెండ్స్. సారీ, ఇక్కడ నేను ఫైల్ పాయింటర్ని ఇవ్వడం మర్చిపోయాను, FP. ఓకే, ఇక్కడ కూడా ఫైల్ పాయింటర్ని ఇవ్వడం మర్చిపోయాను. సో కరెక్ట్ చేశాను, ఎందుకంటే ఎఫ్ పుట్టెస్ ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఒకటి మీరు రాయబోయే స్ట్రింగ్, ఇంకోటి ఏంటంటే మీ ఫైల్ పాయింటర్. అండ్ ఐ విల్ సే F5 బూమ్, డేటా ఈజ్ రిటర్న్ టు ఫైల్, యూ కెన్ చెక్ వయా నోట్ప్యాడ్. సూపర్ గైస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఈ నా సి సాఫ్ట్వేర్స్ మీన్స్ సి ప్రోగ్రామ్స్ ఎక్కడైతే స్టోర్ అయి ఉన్నాయో దాన్ని ఓపెన్ చేశాను. చూసారా, బయోడేటా అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇది నార్మల్ నోట్ప్యాడ్ ఫైల్ ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, హాయ్ మై నేమ్ ఈజ్ అతీష్ జైన్, ఐ హ్యావ్ డన్ మై MSc అండ్ MCA, ఐ టీచ్ సో. సో ఇది ఫ్రెండ్స్ మనం ఒక టెక్స్ట్ ఫైల్ని ఎఫ్ పుట్టెస్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేసే విధానం. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫంక్షన్స్ని మీరు డిఫరెంట్ పర్పసెస్లో ఉపయోగించుకోవచ్చు. కేవలం ఒకే ప్రోగ్రాంలో ఏంటంటే మీరు డేటాని రాయడం, డేటాని రీడ్ చేయడం లాంటివి చేయొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే స్ట్రింగ్ని ఫైల్ పాయింటర్లో రైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదిగోండి, డైరెక్ట్గా స్ట్రింగ్ ఇచ్చాను నేను ఈ విధంగా. అలా కాకుండా మీరు కావాలంటే ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ దగ్గర నుంచి రీడ్ చేసి, ఆ కీబోర్డ్ దగ్గర నుంచి రీడ్ చేసిన స్ట్రింగ్ డేటాని మీరు కావాలంటే ఫైల్లోకి రాయొచ్చు. మీరు కావాలంటే అలా కూడా చేయొచ్చు. కావాలంటే అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకోండి, క్యారెక్టర్ str ఆఫ్ 200. ఓకే, నా ఇక్కడ ఏం చేస్తానంటే పుట్స్ ఎంటర్ యువర్ బయోడేటా అని చెప్తున్నాను, గెట్స్ str. ఓకే, సో ఈ యొక్క లైన్ ఏంటంటే నేను str ద్వారా రైట్ చేస్తాను. మిగతా 2 లైన్స్ ఏమో డైరెక్ట్గా ఉంచేస్తాను. సో దట్ మీకు రెండాట్ల మీద నాలెడ్జ్ ఉంటుంది. ఈ లైన్ ఏం చేస్తున్నానంటే కీబోర్డ్ దగ్గర నుంచి రీడ్ చేసి ఫైల్లోకి రైట్ చేస్తున్నాను. ఇదేం చేస్తున్నాను, డైరెక్ట్గా రైట్ చేస్తాను. సో 2 ఎక్స్పీరియన్స్ మీకు వస్తాయి. సో ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తానో ఫస్ట్ అడుగుతుంది ఎంటర్ యువర్ బయోడేటా. హాయ్ మై సెల్ఫ్ ఆతిష్ జైన్, ఐ ఆమ్ కోడింగ్ కరియర్ ఎక్స్పర్ట్. ఓకే, జస్ట్ ఎంటర్కి ప్రెస్ చేస్తాను. ఈ యొక్క లైన్ ఏమో నేను కీబోర్డ్ దగ్గర నుంచి ఎంటర్ చేసింది స్టోర్ అవుతుంది. మిగతా 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ప్రోగ్రాంలో నేను ఏదైతే హార్డ్ కోడ్ చేశానో అవి స్టోర్ అవుతాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ ఫైల్ ఏదైతే ఉందో biodata.txt ఓపెన్ చేసి చూడండి ఒకసారి. చూసారా, హాయ్ మై సెల్ఫ్ ఆతిష్ అండ్ ఐఎమ్ డూయింగ్ సో అండ్ ఐ టీచ్, ఐ హ్యావ్ డన్ మై MSc MCA. కానీ ఇది నెక్స్ట్ లైన్లో ఎందుకు రాలేదు అంటే కనుక ఇది నెక్స్ట్ లైన్లో ఎందుకు రాలేదు రీజన్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రాసేటప్పుడు ఏంటంటే మీరు ఎఫ్ పుట్టెస్ str అని చెప్పి అన్నారు. దట్స్ ఇట్. న్యూ లైన్ని మీరు యాడ్ చేయలేదు అక్కడ. సో మీరు న్యూ లైన్ యాడ్ చేయాలంటే కావాలంటే ఇక్కడ స్లాష్ అని ఇచ్చుకోండి. సో దట్ మళ్ళీ రాస్తాను చూడండి ఒకసారి. హాయ్ మై సెల్ఫ్ ఆతిష్ జైన్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఎంటర్కి ప్రెస్ చేసాను అండ్ ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి ఫైల్ని బయోడేటా. చూసారా, 3 లైన్స్లో డేటా స్టోర్ అయింది. సో మీరు మొత్తం అంతా డేటాని ఏంటంటే కేవలం కీబోర్డ్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అనుకుంటే కనుక సింపుల్గా ఒక లూప్ తీసుకుని ఆ లూప్లో ఏంటంటే కంటిన్యూస్గా మీరు డేటా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎండ్ ఆఫ్ ఫైల్ రీచ్ అయ్యేంత వరకు. ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనం
సింగిల్ క్యారెక్టర్ తోటి అలాగే మల్టిపుల్ క్యారెక్టర్స్ తోటి అంటే స్ట్రింగ్స్ తోటి వర్క్ చేసే విధానం. సో ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే కంప్లీట్లీ ఒక ఫైల్లో స్ట్రింగ్ డేటాని కంప్లీట్ ఒక స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి అన్న దాని గురించి చెప్పాను. ప్రీవియస్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ప్రతిసారి స్ట్రెస్ చేసి చెప్తానంటే ప్రీవియస్ వీడియోలో నేను ఏంటంటే సింగిల్ క్యారెక్టర్తో ఎలా వర్క్ చేయాలి అండ్ ఈ వీడియోలో ఏంటంటే స్ట్రింగ్ తోటి ఎలా వర్క్ చేయాలని చెప్పుకుంటూ వచ్చాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వింటున్నారు అంటే కానీ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడైనా ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆ వీడియో గురించి మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్. దీనివల్ల మీరు బెనిఫిట్ పొందుతున్నారు అంటే మీలాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో సిరీస్ని మీ ఫేస్బుక్ వాళ్ళలోను మీ వాట్సాప్ గ్రూప్లోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్ అనేది మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవ్వాలి. అండ్ నా వల్ల ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరియర్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్. ING